హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నా. సో, ప్రతి ఇయర్ జనవరి, ఫిబ్రవరి వచ్చినంగానే మా దగ్గర చిత్తారమ్మ జాతర స్టార్ట్ అవుతుంది. సో, ఆ జాతర అయిపోయినంగానే మా దగ్గర కట్టమైసమ్మ తల్లి జాతర అయితే స్టార్ట్ అవుతది. సో, ప్రతి ఇయర్ జాతర ఇక్కడ కట్టమైసమ్మ తల్లి జాతర స్టార్ట్ అయినంగానే మేము బోనాలైతే చేస్తాం ప్రతి ఇయరు. సో, ప్రతి ఇయర్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. సో, ప్రతి ఇయర్ లానే ఈ ఇయర్ గూడా బోనాలైతే చేస్తున్నాము. కాకపోతే ప్రతి ఇయర్ అనుకుంటుండే బోనాల వీడియో షూట్ చేయాలి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి అనేసి. ఈ ఇయర్ అయితే కుదిరింది. సో, మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, గైస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ ఎలా వచ్చిందనేది నేనైతే మీకు స్టోరీ చెప్తా, వినేసేయండి. టెంపుల్ ఆపోజిట్ పెద్ద చెరువైతే ఉంటది. ఆ చెరువు ప్రతి ఇయర్ వర్షాకాలం రాంగానే మునిగిపోతుండే అంట. నాకు ఈ స్టోరీ వచ్చేసి నాకు మా అమ్మమ్మ చెప్పింది. ఒకవేళ మీరు కూడా ఆ చెరువుని చూడాలనుకుంటే సూరారం నుంచి మెదక్కెళ్ళే రూట్‌లో ఆ చెరువైతే ఉంటది. సో, ప్రతి ఇయర్ వర్షాకాలం రాంగానే ఆ చెరువైతే మునిగిపోతుండే అంట అప్పట్లో. మునిగిపోయిన తర్వాత అలానే అవుతున్నప్పుడు మా అంటే అక్కడున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అనుకోని ఇక్కడ టెంపుల్ కట్టాలి అనేసి అనుకున్నారంట. వాళ్ళందరూ మాట్లాడుకొని ఇక్కడ టెంపుల్ కడితే అందరికి మంచి జరుగుతది అనేసి అనుకోని ఇక్కడైతే టెంపుల్ అయితే కట్టిర్రంట. సో, ఆ టెంపుల్ కట్టిన తర్వాత నుంచయితే మళ్ళీ ఆ ప్రాబ్లమ్ అయితే రిపీట్ అవ్వలేదంట. సో, అప్పటినుంచి ఇంకా జాతర అయితే స్టార్ట్ చేశారంట. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు గాబట్టి ప్రతి ఇయర్ జాతర అయితే చేస్తున్నారు. సో, టెంపుల్ పక్కనే మల్లారెడ్డి హాస్పిటల్ అయితే ఉంటది. సో, మల్లారెడ్డి హాస్పిటల్‌కి హెల్త్ బాలేని వాళ్ళొస్తారు కదా! సో, వాళ్ళందరూ గూడా టెంపుల్‌కి వచ్చి మొక్కుకొని వెళ్తారనమాట. సో, ఇదనమాట మా సూరారం కట్టమైసమ్మ తల్లి స్టోరీ. ఈ స్టోరీ మొత్తం నాకు మా అమ్మమ్మ చెప్పింది. ఈ స్టోరీలో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఇంకా ఏమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎవరెవరు సూరారం వాళ్ళు ఈ వీడియో అయితే చూస్తున్నారో గూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం లాగ్ అవుతదని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. మ్యూజిక్ యాడ్ చేస్తున్నా. ఇంకా ఎవరైనా ఈ టెంపుల్‌ని విజిట్ అవ్వకపోతే వెంటనే విజిట్ అవ్వండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ ఇంకెవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. లైక్ చేయండి.